వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఏపీ, తెలంగాణ ప్రజలకు ఆయా రాష్ట్రాల వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేశాయి. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావంతో 2 రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం అల్పపీడన ప్రభావంతో నేడు పార్వతీపురం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇటు తెలంగాణకు కూడా వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. గత 2 రోజులుగా ఉక్కపోత వాతావరణంతో ఇబ్బంది పడిన ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ సహా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, జనగాం, మహబూబాబాద్, నల్గొండ, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాల నేపథ్యంలో 2 రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కొన్ని సూచనలు చేసింది. వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద కానీ, హోర్డింగ్స్ కింద నిల్చోవద్దని తెలిపింది. అలాగే తీర ప్రాంతాల్లోని ప్రజలు సముద్రంలోకి వెళ్లరాదని సూచించింది. పొలాలకే వెళ్లే రైతులకు జాగ్రత్తగా ఉండాలని, భారీ ఎదురుగాళ్లకు చెట్లు, విద్యుత్ తీగలు తెగిపడే ఛాన్స్ ఉందని, అలా ఎక్కడైనా గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది.